పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఐగుప్తు దేశములో కైరో ప్రాంతములో మనము తిరుకుటుంబ దేవాలయములో ఈ పూజను సమర్పిస్తూ ఉన్నాం. ఆనాడు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు జోజప్ప గారు మరియ తల్లిని బాలయేసుని తీసుకుని ఐగుప్తు నగరానికి వచ్చి, ఈ ఐగుప్తు దేశానికి వచ్చి ఇక్కడ 3 నెలల పాటు దాక్కున్నట్లుగా మనము ఈ ఆలయములో ప్రవేశించిన మనము అక్కడ ఉన్న గుహ, అదేవిధంగా వారు నివాసమున్న ప్రాంతము ఈ ఆలయమని మనము తెలుసుకొని ఈ ఆలయములో మనం పూజను సమర్పిస్తూ ఉన్నాం. ఈ పవిత్రమైన ఈ ఆలయంలో మనము ఈ పూజ సమర్పిస్తూ ఉండగా మీ అందరి ఉద్దేశాలు, అదేవిధంగా ఈరోజు సమర్పించబడుతూ ఉన్న 50 ఇంకా ఎక్కువ ఉద్దేశాలన్నీ కూడా మీకోసమై సమర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే గురువుల్ని పూజలు సమర్పించమని ప్రార్థించమడిగా వాళ్ళందరి కోసం కూడా ఈ పవిత్ర దేవాలయములో ఈ పూజ ద్వారా దేవుడు దీవించాలని వేడుకుంటూ ఉన్నాం. తిరుకుటుంబం మనందరి కుటుంబాలకి ఆదర్శం. ఆ తిరుకుటుంబము దేవుని నమ్మింది, దేవుని విశ్వసించింది, దైవ ఆజ్ఞకు లోబడి జీవించింది. అట్లాగనే క్రైస్తవ కుటుంబాలు ప్రభువు నమ్మాలి, ప్రభువుని విధేయించాలి, ఆయన ఆజ్ఞకు లోబడి జీవిస్తే అనేక ఫలితాలని, దీవెనలు చవిచూస్తారు. ఈ యొక్క సందేశాన్ని మదిలో పెట్టుకొని ఈ పవిత్రమైన ఆలయంలో మనం పూజలో పాలు పంచుకుంటాం. ఆ తిరుకుటుంబ దీవెనలు మనపై రావాలని, మనందరి కుటుంబాలపై రావాలని వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఈ పూజలో యోగ్యంగా పాల్గొని సిద్ధపడుతూ ముందుగా మనం చేసిన పాపాల నిమిత్తమై పశ్చాత్తాపడుతూ క్షమాపణ వేడుకుందాం. ప్రార్థన చెప్పుకుందాం. సర్వశక్తి సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీతో పాపము కూర్చున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపం చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, విమును నా కొరకు మనకు పోయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. కృపగల దేవ, తండ్రి దేవ, ఈ రోజున మేము ఈ పవిత్ర ఆలయములో, తిరుకుటుంబ పవిత్ర ఆలయములో మేము ఈ పూజను సమర్పిస్తూ మీ దీవెనల కోసమై ప్రార్థిస్తూ ఉన్నాం. జోజప్ప గారు మరియమ్మ గారిని, బాలయేసుని తీసుకొని మీ ఆజ్ఞ మేరకు సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఐగుప్తులో ఇక్కడ వారి నివాసముని ఉన్నారు. ఇదిగో ఈ ప్రదేశము మేము దర్శించుకొని ప్రార్థిస్తూ ఉండగా ఈ తిరుకుటుంబ ధర్మాన్ని, తిరుకుటుంబ విలువల్ని, తిరుకుటుంబంలో ఉన్న ఆదర్శ జీవితాన్ని మేము కూడా అనుసరించే భాగ్యాన్ని మాకు దయచేయండి. తిరుకుటుంబ ఆశీర్వాదాలు, దీవెనలు, మా కుటుంబంలో శాంతిని, సమాధానం, దీవెనలు దయచేయండి. మేము అర్పిస్తున్న ఈ పూజ ద్వారా, వింటూ ఉన్న వాక్యము ద్వారా, స్వీకరించే దివ్య సప్రసాదము ద్వారా ఆత్మీయ అనుగ్రహాలు మా అందరికీ దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మేడం ఆగండి మేడం. మొదటి పట్టణము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనము నుండి 5వ వచనము నుండి 16వ వచనం వరకు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనము నుండి 16వ వచనం వరకు. ఆ దినమున ఈశాయి వంశమున పుట్టిన రాజు జాతులకు ఆకర్షణీయమైన చిహ్నముగా ఉండును. జాతులు అతని చెంతకు వచ్చును, అతని నగరము ఖ్యాతిని బడియును. ఆ దినమున ప్రభువు మరల
తన శక్తిని ప్రదర్శించును. అతడు అసిరియా, ఐగుప్తు, పత్రోసు, కూషు, ఏలాము, షీనారు, హమాతు సముద్ర తీరమునందలి ద్వీపములలో మిగిలి ఉన్న వారిని స్వీయ దేశమునకు గొనువచ్చును. అతడు జాతులకు ధ్వజమును ఎత్తి చూపును. భ్రష్టులైన ఇజ్రాయేలీలను, చెదిరిపోయిన యూదా ప్రజలను నేల 4 చెరుగుల నుండి ప్రోగు చేయును. అప్పుడు ఎఫ్రాయిముకున్న అసూయ సమసిపోవును, యూదా శత్రువులు అంతరింతురు. ఎఫ్రాయిము యూదా మీద అసూయపడదు, యూదా ఎఫ్రాయిమును పీడింపదు. ఆ 2 రాజ్యములు కలిసి పడమరన ఫిలిస్తీయుల మీద పడును. తూర్పు సీమలలో వసించు వారిని కొల్లగొట్టును. ఏదోము మోవాబులను స్వాధీనము చేసుకొనును, అమ్మోనీయులను లొంగదీసుకొనును. ప్రభువు ఐగుప్తు సముద్రపు పాయ వట్టిపోవునట్లు చేయును. వేడి గాలి తోలించి యూఫ్రటీస్ మీద తన చేతిని ఆడించును. ఆ నదిని 7 సన్నని పాయలుగా విభజించును. చెప్పులు విడవకుండానే ప్రజలు దానిని దాటిపోవుదురు. అసిరియాలో మిగిలి ఉన్న ప్రభు ప్రజలు తిరిగి వచ్చుటకు ఒక రాజపథము ఏర్పడును. అది పూర్వము ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుండి మరలి వచ్చినప్పుడు ఏర్పడిన మార్గము వంటిది అగును. ఇది ప్రభువాక్కు. చదువుతారు. రెండవ పట్టణము. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం పవిత్ర వచనములు 1 నుంచి 4 వరకు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండవలెను. ఇది మీ ధర్మము. నీ తల్లిదండ్రులను గౌరవింపుము అనున్నది వాగ్దానంతో కూడిన ప్రథమ శాసనము. అప్పుడు నీ క్షేమము కలుగును, నీవు భువియందు చిరకాలము వర్ధిల్లుదువు. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక వారిని క్రమశిక్షణలో, ప్రభు బోధనలో పెంచుడు. ఇది ఏలినవారి వాక్కు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము.
2వ అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనము వరకు. వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెదకబోచున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచ్చటనే ఉండుము అని ఆదేశించెను. అంతటా యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించు వరకు అచ్చటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితని అని ప్రవక్త ద్వారా ప్రభు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, హేరోదు రాజు ప్రభువైన యేసుని చంపాలి, 3 జ్ఞానులు ప్రభువును దర్శించుకొని కనిపించకుండానే వెళ్ళిపోయారు. వెంటనే కలవరపాటు పడ్డాడు. ఏం చేయాలి, అతన్ని చంపించేస్తే ఇక నాకు ఎటువంటి అడ్డు ఉండదు అన్న ఉద్దేశంతో 2 సంవత్సరాల ఆ చిలుకు ఆ తక్కువలో ఉన్న పిల్లలందరినీ కూడా చంపాలని ఆజ్ఞ ఇచ్చిన నేపథ్యంలో దేవుడు జోజప్ప గారికి ఇచ్చిన సందేశం, తల్లిని బిడ్డను తీసుకుని ఐగుప్తు నగరానికి వెళ్ళు, దేశానికి వెళ్ళు, అక్కడ నీవు నేను చెప్పేది అక్కడే ఉండు అని చెప్పటము. ఇదిగో ఈరోజు మనము ఐగుప్తు దేశంలో ఈ కైరో ప్రాంతంలో జోజప్ప, మరియమ్మ, బాలయేసు ప్రభువు 3 నెలల పాటు దాక్కున్న ఈ పవిత్ర ఆలయంలో దర్శించుకొని మనము పూజను సమర్పించుకుంటూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం, మనందరి ఉద్దేశాల కోసమై వేడుకుంటూ ఉన్నాం. ఈ పవిత్రమైన దేవుని యొక్క స్థలాల యాత్ర, దర్శన యాత్రలో భాగంగా మనం ఇక్కడ చేరి ప్రార్థిస్తున్న నేపథ్యంలో మన ధ్యానాంశానికి ఒక 3 విషయాలని ఈరోజు మీతో పంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. మొదటిది, ఆ విధంగా జోజప్ప గారు మరియమ్మను బాలయేసును తీసుకొని ఈ ఐగుప్తుకి రావటము మనం విన్నట్లుగా ఇది దైవ ప్రణాళిక, దేవుని యొక్క ప్రవచనము నెరవేరటం కోసమై ఈ విధంగా జరిగింది అని మనం ఆలకించి ఉన్నాం. ఇదంతా కూడా దేవుడు తలంచి ఉన్నాడు. ఆయన ప్రవచనాన్ని ముందుగానే తెలియచేసి ఉన్నాడు, ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు యెషయా ప్రవక్త ద్వారా, ఐగుప్తు నుండి నా కుమారుని పిలుస్తాను అని. ఈ సహోదరులారా, ఈ విషయము మనం అర్థం చేసుకోవాలి. ప్రతి విషయము కూడా దేవుడు తన వాగ్దానం మేరకు నెరవేరుస్తూ ఉన్నాడు. నూతన నిబంధన అంతా కూడా పాత నిబంధనలో ఉన్నది నెరవేరుస్తూ ఉంది. నూతన నిబంధన అంతా కూడా అది ఆ పాత నిబంధనలు నెరవేరుస్తూ ఉన్నట్లుగానే ప్రభు యొక్క జీవితంలో అన్ని కార్యాలు మనం చూస్తూ ఉంటాం. ద న్యూ టెస్టమెంట్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్ అని అంటాం. పాత్రేమో దేవుడు ఏది వాగ్దానం చేశాడో అవన్నీ నెరవేరుస్తూ మనం నూతన నిబంధనలో మనము గమనిస్తూ ఉంటాం. అంటే దేవుడు తన వాగ్దానం నెరవేర్చేవాడు. హీ కీప్స్ హిస్ ప్రామిసెస్. మనం వాటిని నమ్మాలి, ఆ వాగ్దానాన్ని నమ్మాలి, ఆయన ఆజ్ఞలను నమ్మాలి. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞల్ని, ఆయన ఆ ప్రవచనాలని మనం నమ్ముతామో తప్పనిసరిగా ఒకనాడు దేవుడు తప్పనిసరిగా తన దీవెనలు మనకి అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఆ వాగ్దానాలు మనం పొందుతాము అనేది మన చేతిలో లేదు. దైవ ప్రణాళిక, దైవ చిత్తము తప్పనిసరిగా మనలో నెరవేరుతూ ఉంది. గురువులుగా కానీ, కన్యాస్త్రీలుగా, గృహస్థ క్రైస్తవులుగా మీ అందరి జీవితాల్లో కూడా ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం కుటుంబం కోసం, సమాజం కోసము. తప్పనిసరిగా దేవుడు నెరవేరుస్తాడు. కానీ ఆ సమయం కోసమై మనం వేచి ఉండాలి. దేవుని వాగ్దానాలు ఆలస్యం అవ్వచ్చు, కానీ అవి తప్పనిసరిగా పరిపూర్తి అవుతాయి. ప్రియ సహోదరులారా, మేబీ హిస్ ప్రామిసెస్ డిలేయిడ్ బట్ నాట్ అన్ఫినిష్డ్. తప్పనిసరిగా ఆయన మన యందు నెరవేరుస్తాడని విశ్వాసముతో, నమ్మకంతోనే మనం ఈ ప్రయాణము చేస్తూ ఉన్నాం. అంటే దేవుని నమ్మి, దైవ వాగ్దానాలు నమ్మి తప్పనిసరిగా మనం ప్రయాణం చేసినప్పుడు, జీవించినప్పుడు, ఆశతో ఎదురు చూసినప్పుడు, నిరీక్షించినప్పుడు అవి
తప్పనిసరిగా మన యందు జరుగుతాయి. మన మేలు కోసమై దేవుడు తన వాగ్దానాలని నెరవేరుస్తాడు. ఆయన చిత్తం మేరకు, ఆయన ప్రణాళిక మేరకు, ఆయన ఇచ్చిన గడువు మేరకు నెరవేరుస్తాయి అని నమ్మి విశ్వసించవలసిన జీవితాన్ని కలిగి ఉన్నాం. ఇక రెండవది, ప్రియ సహోదరులారా, ఈ తిరు కుటుంబం జోజప్ప గారు, మరియమ్మ గారు, యేసు ప్రభు, ముఖ్యంగా జోజప్ప గారు వారిద్దరిని తీసుకొని సుదీర్ఘమైన ఈ ప్రయాణం చేసి ఐగుప్తుకి రావటము. ప్రియ సహోదరులారా, జోజప్ప గారిలో మనము అనేక సుగుణాలు చూస్తూ ఉంటాం. వాస్తవానికి బైబిల్లో ముఖ్యంగా సువార్త పట్టణాల్లో ఈజ్ అన్నోటిస్డ్ మ్యాన్. పెద్దగా ఆయన మనకు కనిపించడు, ఆయన స్వరం వినపడదు, ఆయన పెద్దగా మనకి కనిపించిన మనిషి కాదు, కానీ చాలా శక్తిమంతుడు. ప్రియ సహోదరులారా, ఓ మాటలో చెప్పాలి అంటే ఆయన నిశ్శబ్దంగా అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిన వ్యక్తి. హీఈస్ ద సైలెంట్ వర్కర్. కుటుంబ జీవితంలో, గృహస్థ జీవితంలో ప్రతి తల్లి తండ్రి కూడా ఈ జోజప్ప గారి నుండి నేర్చుకోగలగాలి. దేవుని సందేశాన్ని ఆలకించటంలో హీ ఈజ్ ద అటెంటివ్ లిజనర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఆ ఆందోళన సమయంలో కూడా హేరోదు రాజు ఒక పక్కన చుట్టుముడుతూ ఉన్నాడు చంపటానికి. ఆ సమయంలో he was able to listen to God's word. He was ever attentive to listen to the God's word. జోజప్ప గారు అంత శ్రద్ధ కలిగి ఆ సందేశాన్ని విని ఆ దేవుని చిత్తాన్ని స్వీకరించి వారిద్దరిని తీసుకుని ఐగుప్తుకు వచ్చాడు. ఈ తిరు కుటుంబంలో మనం చూసే గొప్ప సుగుణం ఏంటంటే వాళ్ళు దే నెవర్ కంప్లైండ్. ఎప్పుడు దేవుణ్ణి విమర్శించలేదు, దేవుని మీద ఫిర్యాదు చేయలేదు. వాళ్ళు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా సరే మన మంచి కోసమే, దేవుని చిత్తమే, దైవ ప్రణాళిక భాగంగానే వాళ్ళు జీవిస్తూ ముందుకు సాగారు. కుటుంబ జీవితంలో కూడా ప్రతిదీ కూడా ఈ దైవ చిత్తము, దైవ నిర్ణయమేమో అని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు తప్పనిసరిగా మన జీవితంలో కూడా ఈ తిరు కుటుంబంలాగా ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు మనం చవి చూస్తూ ఉంటాం. సహజంగా మనందరి కుటుంబాల్లో మనం చేసే ఓ పొరపాటు ఏంటంటే ఎక్కువగా మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం. ఒక ఇష్యూ ఉంది, ఒక సమస్య ఉంది, ఆ సమస్యను వదిలేసి మనం మనుషుల్ని సాధారణంగా టార్గెట్ చేస్తూ ఉంటాం. యూ షుడ్ నెవర్ టార్గెట్ ద పర్సన్స్. యూ ట్రై టు ఫోకస్ ఆన్ ద ఇష్యూ. ఎస్, ఈ సమస్య ఉంది, ఈ కష్టం ఉంది, ఈ బాధ ఉంది, దాని గురించి మాట్లాడండి, దాని గురించి మీరు చర్చించండి, దాని గురించి ప్రార్థించండి, ఏ విధంగా అధిగమించాలా ప్రార్థించండి. బట్ వీ ట్రై టు అటాక్ ది పర్సన్, సమ్టైమ్స్ అసాసినేట్ ది పర్సన్. కొన్నిసార్లు మనుషుల్ని మనం టార్గెట్ చేస్తూ వాళ్ళెట్లా, వీళ్ళిట్లా, నువ్విట్లా, నీ వాళ్ళిట్లా అని మనుషుల్ని కొన్నిసార్లు మనము టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అప్పుడు సమస్య అనేది దానికి పరిష్కారం దొరకదు. ప్రతి కుటుంబానికి కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి. వాటిని ప్రభువు సమక్షంలో ఆ సమస్య మీద ఫోకస్ పెట్టి ప్రార్థనాభావంతో ఏ కుటుంబం అయితే ఆ ప్రభువుని ఆశ్రయిస్తుందో తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతూ ఉంది. ప్రియ సహోదరులారా, ఇక మూడో విషయము, ఆనాడు ఈ తిరు కుటుంబము ఆ దేవుణ్ణి నమ్మి ఏ విధంగా ఐగుప్తుకు వచ్చిందో మనం గమనిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అనుకోవచ్చు, ఏంటి దేవుడు తిరస్కరించాడా వీళ్ళని, సమాజం తిరస్కరించిందా? జోజప్ప గారు, మరియమ్మ గారు, బాలయేసు, ఇదిగో ఎక్కడా వాళ్ళకి స్థలము లేదు, అయినా సరే పశువుల పాకలో జన్మనిచ్చారు, ఇదిగో ఆ తర్వాత వాళ్ళని పెద్దగా ఎవరు ఆదరించలేదు, దేవుడు కూడా ఆదరించలేదా? ఈ విధంగా ఆయన్ని చంపటానికి ప్రయత్నము, ఈ విధంగా తిరస్కరించారా, అందుకే తిరస్కారంగా ఇదిగో వాళ్ళు ఆ విధంగా గురయ్యారా అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ సహోదరులారా, దేవుడు మనం ఎప్పుడూ కూడా తిరస్కరించడు. కొన్ని ఆటంకాలు లేకపోతే సవాళ్ళు రావచ్చు, కానీ ఈ లోకపరంగా మనం అది తిరస్కారం అనుకుంటూ ఉంటాం. ఏది తిరస్కారం అనుకుంటూ ఉన్నామో దాన్ని సత్కారంగా మార్చే దేవుడు. ఈరోజు ఇది నాకు తిరస్కారం, ఈరోజు నాకు నిరాకరణ, ఈరోజు ఇది నాకు ఆలస్యమైంది అనుకుంటామేమో, రేపు నీకు అది ఆశీర్వాదంగా నీకు కలుగుతూ ఉంది, అదే నీకు ఆదరణగా నీకు దొరుకుతూ ఉంది, అదే నీకు సత్కారంగా దేవుడు మలుస్తాడు. దేవుని యందు భారం వేసి, దైవ ప్రణాళిక మీద భారం వేసి జీవిస్తే తప్పనిసరిగా గొప్ప అనుగ్రహాలను చవి చూస్తాం. తిరుకుటుంబం నుండి మనం నేర్చుకునే ఈ విషయాలని ఈరోజు మనము ధ్యానం చేసుకుంటూ మనందరినీ కూడా ఆ ప్రభువు దీవించమని పూజలో వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున.
జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవన సమయములో నీ బలము ప్రసాదించు. బలహీన సమయము నీ బలము ప్రసాదించు. నీ ఆత్మ కార్యములు మలో జీవించు. కొంచెం మాస్టర్ సర్దుకోండి. నిరతము జీవింప జీవనదిని నా హృదయములో ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ రోజున ఈ పవిత్రమైన స్థలములో మరి వివాహం చేసుకున్నటువంటి కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నటువంటి ఈ దంపతులు మరలా వారి యొక్క వివాహ వాగ్దానాలను దేవుని యొక్క సన్నిధిలో నూతనీకరించుకుంటుండగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వారి మీద కుమ్మరించబడాలని, వారి యొక్క వైవాహిక జీవితం శేష జీవితం ఇంకా సంతోషదాయకంగా సాగాలని, వారి కుటుంబాలు దీవించబడాలని, అదేవిధంగా మీలో కూడా కొంతమంది మరి వివాహమైనటువంటి వారు ఉన్నారు, మీ కుటుంబాలు కూడా దీవించబడాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రియులారా, దేవుని యొక్క కృపా పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగి వస్తూ ఉండగా ఆ దేవాది దేవుడు దేవుని సన్నిధిలో వారి యొక్క వివాహ సమయం చెప్పినటువంటి ఆ వాగ్దానాన్ని ఇప్పుడు వారు నూతనీకరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకొని తర్వాత సాంగ్యాలని ముందు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి స్థలంలో ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రోజున ఈ రీతిగా ప్రభువా తిరుకుటుంబ దేవాలయం ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మీరు, మీ తల్లి అయిన మరియా, మీ సాకుడు తండ్రి అయినటువంటి జోజప్ప గారు మరి ఆశ్రయం పొందినటువంటి ఈ పరమ పరిశుద్ధమైన స్థలంలో చేరి వివాహమైనటువంటి దంపతులు వారి యొక్క వైవాహిక వాగ్దానాలను నూతనీకరించుకుంటుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కుమ్మరింపచేయండి. ఇంతకాలం ప్రభువా వారిని ఒకరిగా ఉంచినటువంటి దేవా నీకు స్తోత్రాలు, వందనాలు. ఇక నుండి కూడా వారిని ఇంకా బలంగా దృఢంగా నీకు పరిశుద్ధాత్మ శక్తితో కలిసి ఉండులాగున ఒకరినొకరు అర్థం చేసుకునేటట్లుగా జీవితం కలంతకాలం వరకు కూడా ఒకే మాట మీద ఒకే బాటలో నీ విశ్వాసంలో నడవడానికి కావాల్సిన శక్తిని అనుగ్రహాన్ని వారికి ప్రసాదించమని, మరియ యోసేపులారా మీరు ఏ విధంగా కష్టములో సుఖములో ఏ విధంగా తోడుగా ఉన్నారో అదేవిధంగా వారు కూడా తోడుగా ఉండేలాగా దీవించి ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు దయచేసి భర్తలందరూ చెప్పండి అండి. ఓకే, మీరు మీ పేరు చెప్పండి భర్తలు వరుసగా. మీ భార్య పేరు చెప్పండి. ఆయన నీకు అని నిన్ను మేరీ అని నేను ఆయన నిన్ను జగన్ ఆయన ఇప్పుడు చెప్పండి. నా తర్వాత చెప్పండి. నిన్ను భార్యగా చేకొనుచున్నాను, కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని నేనిచ్చిన మాటను నూతనీకరించుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవింతును. ఇప్పుడు మీరు చెప్పండి. మీ పేరు చెప్పి అయిన నేను అని చెప్పి వివరంగా చెప్పండి. తర్వాత అయిన నిన్ను అని ఆయన పేరు చెప్పండి. నీ పేరు చెప్పండి. వండర్ఫుల్. ఆయన నేను దేవ సహాయమైన నిన్ను వాట్ ఈస్ యువర్ నేమ్? ట్రీసా. ఆయన నిన్ను
భర్తగా చేకొనుచున్నాను, కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నేను నీకు ప్రామాణికముగా ఉందునని మన వివాహ సమయములో ఇచ్చిన మాటను నూతనీకరించుచున్నాను. నిన్ను నిత్యము ప్రేమించి నిన్ను గౌరవించదును. సర్వశక్తిగల సర్వేశ్వరుడు ఈనాడు మీరు నూతనీకరించుచున్నటువంటి ఈ వాగ్దానాలను దీవించి మిమ్మల్ని అందరినీ కూడా, మరి ముఖ్యంగా మీరిరువురిని కూడా భార్యాభర్తలాగా ఎల్లప్పుడూ కూడా కలిసి ఉంచులాగున, మరి ముఖ్యంగా మీకు కలుగు చేసినటువంటి సంతానాన్ని చల్లగా దీవించి ఆశీర్వదించి శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపుదురుగాక. ఆమేన్. దయచేసి గురువులు మీ దగ్గరకు వస్తారు. మీ ఇద్దరి మీద చేతులు పెట్టి వీలున్నటువంటి వారు అటువైపు ఇటువైపు వచ్చి మేము దీవిస్తారు. ఇఫ్ యూ హ్యావ్ రింగ్స్, ఇఫ్ యూ వాంట్ ఎక్స్చేంజ్ యూ కెన్ డూ ఇట్ నౌ. ఎందుకంటే మిగిలిన అంత తాళిబొట్లు కాబట్టి. కిషోర్ వాయిర్. ఓకే. తొందరగా ఓకే. అవునా? ఆశీర్వాదం అర్పించు యేసునాదా, ఒక కిటికీలను తెరచి ఆత్మవర్షం కురిపించి చిన్న దేవా. వెయిట్ అలానే ఉండండి, పట్టుకోండి. మరి ఏమనుకున్నట్లు ఒక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా, ఒక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా, కిటికీలను తెరచి గట్టిగా చప్పట్లు కొడదాం వీళ్ళకి. మనం బయట ఉన్నటువంటి వాళ్ళు, సో అలానే ఉన్నటువంటి వాళ్ళు అడిదిరిగి నిలబడండి. ఇప్పుడు అలా ఇద్దరిద్దరు అయిపోయిన తర్వాత ముందుకెళ్ళండి. యూ కెన్ గో. మీరు ఆగండి సార్, మిమ్మల్ని ఫోటో తీస్తారు. మీరు ఆగండి. ఇద్దరిద్దరు పట్టుకోండి, ఇద్దరు కలిసి పట్టుకోండి కొవ్వొత్తి. అందులో కూడా తీయచ్చు. మౌనిక నువ్వు తీ ఫోటో కింద చాలా సంతోషం. కష్టాలు వస్తాయి, పెళ్ళిళ్ళలో ఫాదర్ గారు చెప్పారు. దానికి గొప్ప నిదర్శనం హోలీ ఫ్యామిలీ చర్చ్. ముందు చూడండి, అయినా కానీ మీరు కలిసి ఉన్నారు. ఫారిన్ కంట్రీస్లో అయితే పెద్ద పండగ ఇది, తెలుసా? మౌనిక ఫోటోది. అర్పణ గీతం పాడొచ్చమ్మా. ప్లీజ్ ప్లీజ్ ఫర్ మీ సమ్. గుడ్, థ్యాంక్ యూ.
both, no? Today you can give both. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమట్లుగా ప్రార్థించండి. ఓ సర్వేశ్వర, మేము అర్పిస్తున్న ఈ కానుకలను స్వీకరించండి, పవిత్రపరచండి. అపము ద్రాక్షరసాలని స్వీకరించి పవిత్రపరచి ఇవి మాకు శారీరక మానసిక ఆయురారోగ్యాలని దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపుము. ప్రభువు వైపుకు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలినవార పావనపిత నిత్య సర్వేశ్వర, మిసుతుడైన యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీ కొందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము రక్షించుటకై మీరు పంపిన రక్షకుడు వారే. పవిత్రాత్మల వారి శరీరము ధరించి కన్యక నుండి జన్మించిరి. మీ చిత్తం నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు వారు హస్తములను చాచి స్లేవలో పాటుబడిరి. ఇట్లు వారు మరణమును జయించి పునర్జీవమును ప్రసాదించితిరి. కావున దేవదూతలతో పునీతో కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. లోకములో భూలోకములో మీ నోట నుండినవి మహోన్నతమున హోశానా. మీ నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోశానా. పావనపిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకల్ని పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిని, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సర్వేశ్వరా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనేని, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించదము, మీ ఉత్థానం చాటెదము, మీ మరణోత్సవము వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయడం మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు అందమును చెప్పుచున్నాము. క్రీస్తు రక్తమందు పాలివారగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటిని వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను ఈ పూజాబుల్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుడు.
తాను మొదలు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరణను చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. దేవుని కన్యతలేగు మరియమాతోను పునీత జోజప్ప గారితోను ఆదిని మీకు సేవ చేసిన పుణ్యాత్మ అందరితో మాకు నిత్యజీవన భాగం దయచేయడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నేర్పించిన పరలోక జపాన్ని జపించుకుంటూ మరొకసారి మనందరి ఉద్దేశాలు తలంపుల్ని పూజ సమర్పిస్తున్న వారి ఉద్దేశాలు తలంపుల్ని దేవుడు దీవించమని, ఈ పీఠం నువ్వు సమర్పించిన కానుకల్ని ఆధ్యాత్మిక వస్తువుల్ని ప్రభు ఆశీర్వదించమని, మనందరి తలంపులను దీవించమని, తిరుకుటుంబ ఆ ప్రార్థన సహాయము దీవెనలు మనందరికీ దయచేయమని వేడుకుంటూ పరలోక జపాన్ని జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపండుగాక, మీరు గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. మనకి కావలసిన ఆహారము మాకు నేటికి అనుగ్రహించు. మా అప్పులను మన్నించు. మా శోధనని యందు ప్రవేశపెట్టము కాక మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ఏలిన వారిని కీళ్ళు మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపుండి ముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చున్నాను, నా సమాధానం మీకు ఒసగుచున్నాను. మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతి ఐక్య అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందుము. సమాధానం సమాధానం. ఒక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపము. సర్వేశ్వరుని గరి పిల్ల ఒక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపము. సర్వేశ్వరుని గరి పిల్ల అల్లొక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించినట్లు నేను పాత్రను కాను. నాకు లోకమంత పలుకున్న నా ఆత్మను స్వస్తి పొందును. వివాహాన్ని నూతనీకరించుకున్న దంపతులు ఇద్దరిద్దరుగా వచ్చి నిలబడితే వాళ్ళకి ఇస్తారు. Life eternal, through his death he brought. Yes, believe that God is love. Now I live at the time. Jesus is alive in me, sending the Spirit's wind into my heart again. God has poured His love on me. God is perfect love, one who lives in love, lives in God and God in Him.
soon as the mass is over, we'll go down. Body of Christ, elevate me. Water from the side of Christ, wash me. Passion of Christ, strengthen me. O good Jesus, hear me. Within thy arms hide me. Suffer me not to be separated from thee. From the malignant enemy, defend me. At the hour of my death, call me. And bid me come to thee, that with thy saints I may praise thee. For all eternity. బాలయేసు, జోజప్ప గారు, మరియ తల్లి ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో 4 సంవత్సరాల దాకా ఉన్నారు. 48 నెలలు ఉన్నారట. అయితే ఇక్కడ కూడా ఎతికిచ్చారు హెరోదు రాజు, వాళ్ళు ఇంకా పట్టుకోవాలి అని. అక్కడ దొరకకపోయేసరికి ఇది అంతకుముందు ఒక గుహ, కేవ్ కింద, అక్కడ మనం చూసాం చూడండి కింద ఆ గుహలో మాత్రం 3 నెలలు ఇంకా దాక్కున్నారు పూర్తిగా, ఇంకెవరికి కనపడకుండా. అందుకని ఆ మరియ తల్లి పక్కనే ఉన్నటువంటి ఆ కొలం, ఆ యొక్క బావిలో నుంచి నీళ్లు తీసుకునేవాళ్ళు. అక్కడ ఆల్రెడీ రిటర్న్గా ఉన్నాయి, ప్రూఫ్స్ దొరికాయి. కాబట్టి అదే మన గైడ్ మనకు వివరించాడు. వాళ్ళు ఇక్కడ ఉండటం, ఈ ప్రాంతంలో ఉండటం మాత్రం 48 నెలలు, సుమారుగా 48 months. బట్ హియర్ ఇన్ దిస్ కేవ్ 3 months, ఎగ్జాక్ట్లీ 3 months అనమాట వాళ్ళు ఉంది. అది మనం గుర్తుంచుకోవాలి. ఇది వివాహంలో ఉన్నటువంటి వారికి వచ్చే కష్టాలు, వాటి ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు. దాని మీద ఇప్పుడు ఆ గుహ మీద మరియ తల్లి, జోజేపు గారు, బాలయేసు నివాసం ఉన్నటువంటి ఆ గుహ మీద ఇప్పుడు దేవాలయం వెలిసింది. కాబట్టే దీనిని హోలీ ఫ్యామిలీ చర్చ్ అన్నారు. వాళ్ళ ముగ్గురు ఇక్కడ ఉన్నారు కాబట్టి తిరుకుటుంబ దేవాలయం అని పేరు పెట్టడం జరిగింది. ఇది కాప్టిక్ చర్చి వారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. బట్ ఈ రోజున ఆ తొట్టిలాగుంది. తర్వాత క్రైస్తవులు ఏర్పడ్డ తర్వాత దాని మీద రాసి ఉంది. పక్కన ఇటువైపు పక్క తొట్టి ఉంది కదా. క్రైస్తవ మతం ఇక్కడ బలపడిన తర్వాత అపోస్తలిక్ టైమ్స్లో బాప్టిజం ఇచ్చినటువంటి తొట్టి అనమాట. అది బాప్టిజమల్ పాండ్ అక్కడ రాసింది. నేను ఫోన్లో ఎన్లార్జ్ చేసి చూస్తే అది రాసిందనమాట. సో అపోస్తలిక్ టైమ్స్ ద బాప్టిజమల్ పాండ్ దట్ వాస్ దేర్, దట్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద డౌన్ అక్కడ ఉందన్నమాట. అది దానికి కావాల్సింది. కాబట్టి ఇంత మంచి దేవాలయంలో మనకి పూజ చేసుకునే భాగ్యాన్ని కల్పించినటువంటి బ్యూటిఫుల్ అండ్ హిస్టారికల్ చర్చ్, వీఆర్ ఏబుల్ టు సెలబ్రేట్ మాస్, and it is just because of Moses. Shall we give him a big hand? And then we also thank in a special way James for arranging all these things, and also Jayaraju. Okay, the last prayer is not yet over. After the last prayer is over, Moses will talk to us. Okay, 1 minute. On behalf of all the married couples, I would like to thank all of you giving us an opportunity to renew our vows here in such a holy place where the troubles of the Holy Family is being reflected. And we know marriage life is not easy, but still you have given us the new renewal so that we will renew it again and keep going strong. Thank you so much, Father. Thank you so much. We have to move slowly, right? Because the other present will get closed. Okay. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయోగ్యులమైన మాలోకి మీరు దైవ వాక్కు ద్వారా దివ్య సప్రసాదం చేసిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తిరుకుటుంబమా, మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. మా కుటుంబాలకు శాంతిని, సమాధానాన్ని, ఐరారోగ్యాలు దయచేయండి. మా ప్రయాణాలలో ఇంకా చూడవలసిన ప్రదేశాల్లో తోడుగా ఉండి సహాయంగా ఉండి మా క్షేమాన్ని, సంరక్షణని దయచేయండి. ఈనాడు ఈ పూజలో సమర్పించిన పవిత్ర వస్తువులను ఆశీర్వదించి పవిత్రపరచి వారి గృహాలు తీసుకువెళుతూ ఉండగా వారికి మేలైన కార్యాల దీవెన దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు మనవి చేయుచున్నాము తండ్రి. ప్రభువు మీతో ఉందురుగాక.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా. అలాగానే ఉంటే మరియదాసు ఈ వస్తువులు ఒక చిన్న ప్రార్థన చేసి బ్లెస్సింగ్ ఇస్తారు. షార్ట్ ప్రేయర్. పరిశుద్ధుడు ప్రేమగల మా తండ్రి, ఈ పవిత్ర దివ్య బలి పూజలో ప్రత్యేకంగా సమర్పించినటువంటి ఈ కానుకలను, ఈ యొక్క వస్తువులను, ఆధ్యాత్మిక వస్తువులను, స్వరూపాలను ఆశీర్వదించండి, దీవించండి. ప్రభా, ఈ బిడ్డలు ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో ఈ పవిత్ర దివ్య బలి పూజలు ఆశీర్వదించినవి మా కుటుంబాల్లో మేము సమకూర్చుకుంటే, ఏర్పాటు చేసుకుంటే మాకు దీవెనని విశ్వాసంతో ఇక్కడ ఈ బలిపీఠం చెంద సమర్పించి ఉండగా వారికి కావలసిన దీవెన అనుగ్రహాలు ఈ స్వరూపాల ద్వారా, జపమాల ద్వారా, పటాల ద్వారా వీరికి దయచేస్తూ ఉండమని, ప్రతినిత్యము కూడా ఈ యొక్క ప్రతిబింబల ద్వారా వీరిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉండమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సర్వశక్తులు సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ వీటందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక.